ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని అంటున్నారు. విశాఖ బోట్ ప్రమాదం నుంచి బయటపడ్డ కార్య చిన్న. వైఎస్ జగన్ తనతో మాట్లాడి భరోసా ఇచ్చారని తెలిపారు. వైఎస్ జగన్తో మాట్లాడిన తర్వాత తనకు ధైర్యం వచ్చిందన్నారు. తనను పరామర్శించేందుకు వస్తానని వైఎస్ జగన్ మాట ఇచ్చారని తెలిపారు కార్య చిన్న. గతంలో బోట్లు కాలిపోయినప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారని చెబుతున్న కార్య చిన్నతో మా ప్రతినిధి అనిల్ మాట్లాడారు. బోటు గల్లంతు ఘటనలో ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు కార్య చిన్న ప్రస్తుతం విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఇబ్బందికరంగా ఉండడంతో కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ నేరుగా విశాఖలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సహాయంతో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు చిన్న ఉన్నారు, మాట్లాడదాం. చిన్న, ఆరోగ్యం ఎలా ఉంది? మీకు ఇబ్బంది అవుతుంది, అందుకే ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పి కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆ చచ్చిపోయినలు కూడా నాకు గుర్తుకు వస్తున్నాలే. గుర్తుకు వచ్చిన తర్వాత పడుకుంటే అలజడగా నాకు అనిపించినట్టుగా ఉండి మళ్ళీ ఏరే హాస్పిటల్ అమ్మ నాకు చిప్ చేయాలి అని చెప్పేసి ఏరే హాస్పిటల్కి వచ్చి నన్ను మళ్ళీ ఎప్పుడు నాకు జాయిన్ అవునాను. ఎందుకంటే నా అప్పులు బాధ, ఎక్కడ నా ఆస్తి పోయింది, నా కుటుంబం, నేను ఇంటికి వెళ్ళే సరే ఊరోబరేసి అవ్వడం తప్ప కానీ నాకు ఏటి ఆస్కారం లేదు. అన్న, మీరు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు జగన్ గారు మిమ్మల్ని పరామర్శించారు, మీకు ధైర్యం చెప్పారు, ఇంకేం మాట్లాడారు? వస్తానని కూడా చెప్పారు. రేపు ఆయన వస్తున్నారు, ఏమనుకుంటున్నారు? వస్తే అన్న నానైతే నా ఆదుగా అన్న నేను వస్తాను చిన్ని అని చెప్పాడు. నా బాధ పంచుకుంటాను అన్నాడు. నీ బోట్ గేట్ ఇవ్వలేదంటే ఇవ్వలేదన్నా, అయితే నేను వస్తూ నీకు ఇస్తానన్నా, నీకేదో నేను చూస్తాను తమ్మి, నీ కుటుంబాన్ని అందరిని ఆదుకుంటాను, వచ్చి పరామర్శిస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. అందుకే రేపు రావాలని చెప్పేసి నేను చాలా బాధపడి కోరుకుంటున్నాను జగన్ అన్నని. అంటే ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన భరోసా ఇచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకు చాలా కులాసగా ఉన్నది బాబు. అన్న వస్తాడు, అన్న వచ్చి ఎంత సాయం చేస్తాడు, నాకు అన్న ఎప్పుడు వస్తాడని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉన్నది. అన్న చూసినంతవరకు నా ప్రాణం కులాసకి ఎప్పుడైతే ఈ మాట భరోసా ఇచ్చాడో నాకు చాలా ఆనందంగా ఉన్నది. అన్న ఎప్పుడు వస్తాడని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను బాబు. ప్రభుత్వంలో ఉన్న అధికారులతో కానీ పెద్దలతో కానీ ఎవరితోనైనా సంప్రదింపులు జరిపారా? మీకు వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటి? సమాధానం ఏంటంటే అప్పుడు వచ్చేయాలి, ఇలాగే ఎంపీలు వచ్చేయాలి, ఎమ్మెల్యేలు వచ్చేయాలి, మినిస్టర్ వచ్చేయాలి, మంత్రులు వచ్చేయాలి, ఇది ఇస్తాం అదే ఇస్తామని చెప్పుకొచ్చేయాలి తప్ప కానీ నాకు 10 రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు బాబు. నా నష్టపరిహారం అయితే 10 రూపాయలు నాకు ఇవ్వలేదు. నా ఇంటికి వెళ్తే నన్ను సచ్చే పరిస్థితిలో నేను ఉన్నాను. ఇప్పటివరకు చిన్నకి ప్రభుత్వం నుంచి ఏమాత్రం సాయం అందలేదని ఆయనే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.